ఒకసారి మనవడు ఏం చేస్తారంటే వేసవికాలం సమయం వచ్చేసరికల్లా వాళ్ళ తాత దగ్గరికి ఆడుకోవడానికి కోసం వాళ్ళ విలేజ్కి వెళ్తారు. ఏంటి అమ్మమ్మ తాతయ్యలు ఉన్నటువంటి ఒక విలేజ్కి వెళ్తాడు. అయితే ఆ దాంతో పాటు ఒక రోజు ఏమడుగుతారంటే సక్సెస్ అంటే ఏమిటి, ఎలా సాధించవచ్చు సక్సెస్ అని అడుగుతారు. అయితే తను ఏం చేస్తారంటే వాళ్ళ తాతగారు ఆ మనవడు తీసుకొని ఒక నర్సరీ దగ్గరికి వెళ్తారు. ఆ నర్సరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత 2 ప్లాంట్స్ అంటే 2 మొక్కలను తీసుకుంటారు. ఆ 2 మొక్కలు తీసుకొచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ తాతగారు ఏం చేస్తారంటే ఒక మొక్కను ఇంట్లో పెడతారు, ఇంకొక మొక్కను ఏం చేస్తారంటే బయట పడేస్తారు. అయితే తర్వాత ఒక తాతగారు ఒక క్వశ్చన్ అడుగుతారు వాళ్ళ మనవడిని, ఈ 2 మొక్కల్లో ఏ మొక్క గ్రోత్ ఫాస్ట్గా అవుతుందని అంటాడు. అది అప్పుడు మనవడు ఏమంటాడంటే ఇంట్లో ఉంటుంది, సేఫ్గా సెక్యూర్గా ఉండడం వల్ల ఇంట్లో ఉన్న మొక్కే చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది, చాలా స్ట్రెంత్గా ఉంటుంది అంటారు. అక్కడితో వేసవి సెలవులు అయిపోతాయి. ఒక 2 to 3 ఇయర్స్, ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ గడిచిపోతుంది. ఒక 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ తాతగారిని చూద్దామనేసి ఆ మనవడు వస్తాడు. ఆ మనవడు వచ్చిన తర్వాత తాతగారితో అలా మామూలుగా మాట్లాడుకుంటూ సందర్భంలో ఆ చెట్టు సందర్భం వస్తుంది, మొక్క సందర్భం వస్తుంది. ఆ మొక్కను అడుగుతాడు అన్నట్టు, తాతగారు మనం ఒక 2 మొక్కలు నాటాం కదా, ఈ 2 మొక్కల పరిస్థితి ఏమిటి అని అడుగుతారు. అయితే చూద్దాం దా అనేసి నువ్వేమనుకుంటున్నావు అంటాను. అయితే నేనేమనుకుంటున్నా అంటే ఆ మనవడు ఏమంటాడంటే ఇంట్లో పెట్టిన మొక్కే చాలా స్ట్రెంత్ అయి ఉంటుందని చెప్తుంటాడు. సరే చూద్దామని చెప్తారు. అయితే ఇంట్లో ఉన్న మొక్క చూస్తే కొంచెం మాత్రమే పెరిగి ఉంటుంది. అదే బయట పెట్టిన మొక్క అదొక వృక్షంగా మారి ఫ్రూట్స్ కూడా ఇస్తుంది. అప్పుడే మనవడు షాక్ అయిపోతాడు, ఏంటి బయట పెట్టిన మొక్కమో ఇంత దృఢంగా తయారైంది, ఇంట్లో ఇంత పెట్టడం వల్లనే ఇట్లా అయిపోయిందంటే అప్పుడు చెప్తాడు తాతగారు ఏమనంటే ఇంట్లో ఉన్న దానికి ఏమి తెలియదు, అంటే ఛాలెంజ్కి ఎలాంటి ఫేసెస్ చేయలేదు, కానీ బయట ఉన్న మొక్క వర్షానికి తట్టుకుంది, చలికి ఉంది, మొత్తం ఎన్ని ఛాలెంజెస్ ఏదైనా ఎదురైంది కాబట్టి అంత దృఢంగా తయారైంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే మన లైఫ్లో ఏమైనా ఛాలెంజ్కి రండి, దాన్ని ఎదుర్కోగలన నమ్మకంతో మనం దృఢంగా ఉంటే మనం దృఢంగా తయారవుతుంటాం. అసలు నేను ఏమీ చూడండి, ఇంట్లో ఉన్న మొక్కకి ఎలాంటి సందర్భం ఎదురవ్వలేదు కాబట్టి దానికి గ్రోత్ అవ్వలేదు. గుర్తుంచుకోండి, మనకి ఎన్ని ఛాలెంజెస్ ఎదురవుతే మనకు అంత పైకెత్తాం. అంటే ఫెయిల్యూర్స్ అనేది ఒక ఫీడ్బ్యాక్గా మనం తీసుకుంటే సక్సెస్ అవుతాం. సో దీనికోసం ఏం చేస్తున్నాం, లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని మన జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదిరినా ఇక్కడ మొక్కలాగా మనం ఎలా ఎదగొచ్చో మనం నేర్చుకుంటాం. ఇది కంప్లీట్గా ఫ్రీగా మేము నేర్పిస్తున్నామండి. దీనికోసం ఎన్రోల్ అవుతున్న డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా సైన్ అప్ అవ్వచ్చు, లేదా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు. నేను మీ విశ్వం విజయ్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్.